వడ్రంగి పని చేసే ఒక కార్పెంటర్ ఆయన పని పూర్తయిన తర్వాత షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిండు. అదే టైంలో బాగా ఆకలి మీద ఉన్న ఒక పాము తలుపు సందులో నుండి మెల్లగా లోపలికి పోయింది. అది పోయే మార్గంలో ఒక రంప ఉండడం వల్ల అది గీసుకొని పాముకి గాయమైంది. అసలే ఆకలి మీద ఉన్న పాముకి విపరీతమైన కోపం వచ్చి నాకే గాయం చేస్తావా అని ఆ రంపాన్ని కాటేసింది. రంపాన్ని కాటేయడం వల్ల మళ్ళీ గాయమై ఈసారి పట్టలేనంత కోపం వచ్చిన పాము నిన్ను చుట్టి చంపేస్తా అని రంపం చుట్టూ గట్టిగా చుట్టుకున్నది. పొద్దున్నే డోరు తీసి లోపలికి వచ్చిన వడ్రంగికి రంపం చుట్టూ చుట్టుకొని రక్తం అంతా పోయి చచ్చిపోయిన ఒక పాము శవం కనబడింది. ఇక్కడ పాము చావుకు కారణం పాము కోపం, ఇంకెవరో కాదు. కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎవరికైనా ఆ పాము లాంటి గతే పడుతుంది. కోపంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకండి.